ఇంటి ముందర డోర్ నాక్ చేయడం, దాని తర్వాత నాకు ఆకలేస్తుంది అని ఏడవడం, ఫుడ్ కావాలని ఏడవడం, నీళ్ళు ఇవ్వండి అని ఏడవడం, ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉండేది. దీని గురించి ఏదో ఒకటి ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి తన అత్తగారు ఎవరున్నారో ఆమెను పిలిచిరంట. సరేనమ్మా, నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, తనకి సంతోషి మాత వస్తుంది, పొసెస్ అవుతుంది, ఆమెను ఏం అడిగినా కానీ నిజం చెప్పేస్తుంది, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది. అంటే సరే అని అక్కడికి తీసుకెళ్లారు ఈ కేసునంతా. ఆమె అన్నది, ప్రమిళ తన హస్బెండ్ని చీట్ చేసింది, తిను దుబాయ్ పోగానే తన అఫేర్ పెట్టుకుంది, ఈ విషయం హస్బెండ్కి తెలిసింది తన ఫ్రెండ్ ద్వారా. సరే ఇది నిజమా కాదా అని తెలుసుకుందామని చెప్పి హస్బెండ్ దుబాయ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిండు. కిటికీలో చూస్తే వీళ్ళిద్దరూ కలిసి ఉండడం చూసినారు. ఈ విషయం చూసి కోపంతోన తను డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి కన్ఫ్రంట్ చేస్తాడు. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే పారిపోయింది, కానీ తిని చిక్కిపోయింది. మాటలు గొడవలు అన్నీ అయినాయి. ఇంత ప్రేమగా చూసుకుంటున్నా నన్నే చీట్ చేస్తున్నావు అని చెప్పి కొంచెం మొలెస్ట్ చేయడం, సెక్షువల్గా అబ్యూజ్ చేయడం, తనని కొట్టడం, అవన్నీ చేసి తనని చంపేసి ఆ ఇంటి నుంచి పారిపోతాడు. ఇంత అయిన తర్వాత ఈ విషయం నిజంగానే జరిగిందా అని ఎంక్వైరీ